హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నిర్మదా. మనం లాస్ట్ వీడియో ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందని తెలుసుకున్నాం. ఏరోబిక్ రెస్పిరేషన్ మనకి ఆక్సిజన్ ప్రజెంటేషన్లో జరుగుతుంది. ఆక్సిజన్ అనేది మనకి ఏరోబిక్ రెస్పిరేషన్కి కంటిన్యూగా సప్లై అవ్వాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూగా ఆక్సిజన్ అనేది ఈ ఏరోబిక్ ఆర్గానిజమ్స్లో కంటిన్యూగా ఆక్సిజన్ అనేది ఎలా సప్లై అవుతుందని చూసినట్లయితే మనకి హౌ డు ఏరోబిక్ ఆర్గానిజం గెట్ ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. బ్రీతింగ్ ద్వారా మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది కంటిన్యూగా సప్లై అవుతుంది. అది ప్లాంట్స్లో మనకి ఎలాగ బ్రీతింగ్ జరుగుతుంది అని చూసినట్లయితే ప్లాంట్స్ హ్యావ్ స్మాల్ పోర్స్ ఆన్ దేర్ లీవ్స్ ఆర్ కాల్డ్ స్టొమేటా ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకి ప్లాంట్స్లో చూసినట్లయితే ప్లాంట్స్లో లీవ్స్ మీద స్మాల్ పోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని మనం ఏమని చెప్తామంటే స్టొమేటా అని చెప్తాం. స్టొమేటాలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. ప్లాంట్స్లో బ్రీతింగ్ ఎలా జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఎక్కడ? స్టొమేటాలో మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యానిమల్స్ చూసినట్లయితే యానిమల్స్ నీడ్ స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. యానిమల్స్లో మనకి స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్కి. వీ నౌ దట్ యానిమల్స్ లివ్ ఆన్ ద బోత్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ఇంకా మనకి యానిమల్స్లో చూసినట్లయితే బోత్ ల్యాండ్ అండ్ వాటర్లో ఉండేవంటే అలాగే ల్యాండ్ మీద ఉండేవి. టెరిస్ట్రియల్ యానిమల్ బ్రీత్ ద ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఈ టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటే ఏంటి? ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ మనం టెరిస్ట్రియల్ యానిమల్స్ అని చెప్తాం. ఈ టెరిస్ట్రియల్ యానిమల్స్కి బ్రీతింగ్ ఎలా చేస్తున్నాయి? బ్రీతింగ్ అంటే ఆక్సిజన్ అనేది ఎలా తీసుకుంటున్నాయి అంటే ఈ టెరిస్ట్రియల్ యానిమల్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి అన్నమాట. Aquatic animals get the dissolved oxygen present in the water. ఈ aquatic animals వాటర్లో ఉండే వాటిని మనం aquatic animals అని చెప్తాం. Aquatic organisms have a faster breathing rate compared to terrestrial organisms. ఈ aquatic organismsకి బ్రీతింగ్ రేట్ ఎలా ఉంటుందని చూసినట్లయితే కంపేర్ టు టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ కన్నా ఈ aquatic యానిమల్స్లో మనకి aquatic ఆర్గానిజమ్స్లో కానీ ఫాస్టర్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. బ్రీతింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట టెరిస్ట్రియల్ యానిమల్స్తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఫిషెస్ చూసినట్లయితే ఫిషెస్ డ్రా వాటర్ ఇంటూ దేర్ మౌత్స్ అండ్ దెన్ పుష్ ఇట్ ఓవర్ దేర్ గిల్స్. ఫిషెస్లో మనం చూసినట్లయితే ఈ ఫిషెస్లో వాటర్ అనేది అవి మౌత్ ద్వారా తీసుకుని పుష్ ఇట్ ఓవర్ దేర్ గిల్స్. అది మౌత్ ద్వారా వాటర్ తీసుకుని గిల్స్కి పుష్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి అది బ్లడ్లోకి వెళ్ళి అక్కడ వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని ఆ బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. హియర్ ద బ్లడ్ అబ్జర్వ్ ద డిజాల్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద వాటర్. ఇక్కడ ఫిషెస్లో మనకి ఎలా జరుగుతుంది? ఫిషెస్లో వాటర్ అనేది మౌత్ ద్వారా తీసుకుని అది గిల్స్కి పుష్ చేస్తుంది అనమాట. గిల్స్కి పుష్ చేసినప్పుడు ఆ వాటర్ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి అక్కడ వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగా మనకి ఫిష్లో మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. హౌ డు టెరిస్ట్రియల్ యానిమల్స్ లైక్ హ్యూమన్స్ గెట్ ద ఆక్సిజన్. మరి హ్యూమన్స్లో ఆక్సిజన్ అనేది ఎలా సప్లై అవుతుంది అనేది చూద్దాం. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ చూసినట్లయితే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ వెల్ డిజైన్ టు బ్రీత్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఆక్సిజన్ తీసుకోవడానికి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వెల్ డిజైన్డ్గా ఉంది. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ విత్ ఏ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్తో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ విత్ ఏ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్. ఎయిర్ ఎంటర్స్ ద నోస్ త్రూ ద నాస్ట్రిల్స్. ఈ నాస్ట్రిల్ నుంచి మనకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. Thin hair present in the nasal passages filter the dust particles that we breathe it. ఇక్కడ మనకి చూసినట్లయితే మనకు ఫస్ట్ నాస్ట్రిల్తో మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బిగిన్ అవుతుంది. పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్, 2 నాస్ట్రిల్స్ అనేవి ఉన్నాయి. ఎయిర్ ఎంటర్స్ ద నోస్లోకి ఎయిర్ ఎలా ఎంటర్ అవుతుందంటే ఈ నాస్ట్రిల్ ద్వారానే ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. ఈ నాస్ట్రిల్ ద్వారానే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఎంటర్ అయిన ఎయిర్ థిన్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద నాసల్ పాసెస్. ఇక్కడ నాసల్ పాసెస్ ఉంది కదా, ఈ నాసల్ పాసెస్లో మనకి థిన్ ఎయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ థిన్ ఎయిర్స్ ఏం చేస్తాయంటే ఫిల్టర్ ద డస్ట్ పార్టికల్స్ దట్ వీ బ్రీత్ ఇట్. మనం బ్రీత్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటిని అవి ఆపుతాయి అనమాట, అక్కడ అడ్డుకుంటాయి.
దిస్ nasal cavity ఈజ్ లైన్డ్ బై మ్యూకస్ అండ్ ఇట్. ఇక్కడ మనకి nasal cavity అనేది దేంతో లైన్ చేయబడి ఉంది అంటున్నారు, మ్యూకస్తో లైన్ చేయబడి. మేక్స్ ద ఎయిర్ మాయిస్ట్ అండ్ హ్యూమిడ్. ఎయిర్ అనేది మాయిస్ట్గా ఉండడానికి అలాగే హ్యూమిడ్గా ఉండడానికి మనకి ఈ నేసల్ క్యావిటీ అనేది మ్యూకస్తో లైన్ చేయబడి ఉందన్నమాట. నౌ దిస్ మాయిస్ట్ ఎయిర్ ఎంటర్ ద విండ్ ఎంటర్ అవుతుంది విండ్ పైప్లో. విండ్ పైప్ ఈజ్ ఆల్సో యాజ్ ట్రాకియా. విండ్ పైప్ ఈజ్ ఆల్సో యాజ్ ట్రాకియా. విండ్ పైప్ని మనం ఇక్కడ ట్రాకియా అని చెప్తాం. విండ్ పైప్ని మనం ట్రాకియా అని చెప్పొచ్చు అనమాట. windpipe is also called trachea. Windpipe is also called trachea. Windpipe ని మనం trachea అని పిలుస్తాం. It is supported by C-shaped cartilaginous rings. ఇక్కడ మనకి ట్రాకియాకి మనకి C-shaped cartilaginous rings అనేవి ఉంటాయి. ఈ రింగ్స్ ఏం చేస్తాయంటే దిస్ రింగ్స్ సపోర్ట్ ద ట్రాకియా అండ్ హెల్ప్స్ టు కీప్ ఇట్ ఇన్ ఓపెన్ పొజిషన్ ఆల్ ద టైమ్. ఈ C-shaped రింగ్స్ ఉండడం వల్ల ట్రాకియాకి ఇది ఎప్పుడు ఓపెన్గా ఉండడానికి యూస్ అవుతాయి అన్నమాట ఈ రింగ్స్ అనేవి. ఒకవేళ ఈ రింగ్స్ అనేవి లేకపోతే ఇది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ జరిగి ఆ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మిక్స్ అయిపోయి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ C-shaped రింగ్స్ అనేవి ఇది ఎప్పుడు మనకి ట్రాకియా అనేది ఓపెన్లో ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. విండ్ పైప్ డివైడ్స్ ఇంటూ 2 branches. దీస్ బ్రాంచెస్ ఆర్ కాల్డ్ బ్రాంకై. మనకి విండ్ పైప్ అనేది ఇక్కడ మనకి ఈ విండ్ పైప్ అనేది 2 branches కింద డివైడ్ అయింది కదా. ఇక్కడ ఇటో ఒక బ్రాంచ్ ఇటో బ్రాంచ్. ఈ 2 branchesని మనం ఏమని పిలవచ్చు, బ్రాంకై అని పిలవచ్చు. దే ఆర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 5 branches కాల్డ్ బ్రాంకియోలస్. ఇక్కడ మనకి ఇవి మళ్ళీ ఇక్కడ మనకి మనం చూసినట్లయితే ఈ బ్రాంచెస్ అనేవి ఈ 2 branches అనేవి మళ్ళీ మనకి స్మాల్ బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యాయి. ఈ స్మాల్ బ్రాంచెస్ని మనం బ్రాంకియోలస్ అంటాం. ఏమంటాం, బ్రాంకియోలస్ అని పిలవచ్చు అనమాట. ఫైనల్లీ దీస్ బ్రాంకియోలస్ ఆర్ అటాచ్డ్ టు స్మాల్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి తర్వాత మనకి చూసినట్లయితే రెస్పిరేటరీ బ్రాంకైల్ ఒకటి తీసుకున్నట్లయితే మనకి ఫైనల్లీ మనకి ఇక్కడ బ్రాంకియోలస్ అనేవి అటాచ్డ్ స్మాల్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి స్మాల్ బెలూన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో వీటిని మనం ఆల్వియోలై అని పిలుస్తాం. దీస్ బెలూన్స్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ ఆల్వియోలై. వీటిని మనం ఆల్వియోలై అని పిలుస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్కి ఆల్వియోలైకి మనకి ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇందులోంచి మనం ఒక ఆల్వియోలై తీసుకుందాం. ఆల్వియోలై తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్వియోలైలో ఇది ఒక ఆల్వియోలై. సో ఇందులో మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ బాడీలోని కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలైలోకి, నెక్స్ట్ ఆల్వియోలో ఉన్న ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి, ఇక్కడ మనకి క్యాపిలరీ నెట్వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ఆల్వియోలో ఉన్న ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలోకి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఆల్వియోలైలో మాత్రమే జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ట్రాకియా అనేది 2 branches కింద డివైడ్ అయింది. 2 branchesని మనం బ్రాంకై అన్నాం. ఈ బ్రాంకై అనేది మళ్ళీ స్మాల్ బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆ బ్రాంచెస్ని మనం బ్రాంక్యులస్ అన్నాం. ఆ బ్రాంక్యులస్ నుంచి మనకి ఒక బ్రాంక్యులస్ని అటాచ్ చేసుకుని స్మాల్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఆ స్మాల్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఆల్వియోలై అన్నాం. ఈ ఆల్వియోలో మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆల్వియోలో ఉన్న ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలోకి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బీసీ ఆఫ్ బ్లడ్. ఈ ఆల్వియోలోకి వెళ్ళిన ఆక్సిజన్ అనేది బ్లడ్లోని ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యి అక్కడ మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ బై బ్లడ్ ఇన్ డిజాల్వ్ స్టేట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్లో డిజాల్వ్ స్టేట్లో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.